విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా ఇప్పటికే పలు సంచలన ప్రకటనలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో యుఎస్ విదేశాంగ కార్యదర్శి విద్యార్థుల వీసాలకు సంబంధించిన విషయాన్ని పంచుకున్నారు. బీజింగ్ విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అమెరికా నిధులతో నిర్వహిస్తున్న అధ్యయనాలను చైనా విద్యార్థులు తెలుసుకుంటున్నారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రూబియో ప్రకటన వెలువడింది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు భారత్ తర్వాత స్థానం చైనాదే. 2023-24 విద్యా సంవత్సరంలో 2,70,000 మంది చైనా విద్యార్థులు చదువుతున్నారు. ఇది అక్కడ మొత్తం విదేశీ విద్యార్థుల్లో 4వ వంతు. చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ముఖ్యంగా పరిశోధన రంగంలో చదువుకుంటున్న వారితో పాటు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలున్న విద్యార్థుల వీసాలే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రకటనపై వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం ఇప్పటివరకు స్పందించలేదు. అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు చైనాతో సంబంధాలు తెంచుకోవాలనే ఒత్తిడి ఇటీవల పెరిగింది. హౌస్ రిపబ్లికన్లు డ్యూక్ యూనివర్సిటీకి ఈ మేరకు పిలుపునిచ్చారు. అమెరికా నిధులతో నిర్వహిస్తున్న అధ్యయనాలను చైనా విద్యార్థులు తెలుసుకుంటున్నారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రూబియో ప్రకటన వెలువడింది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారత తర్వాత స్థానం చైనాదే. 2023-24 విద్యా సంవత్సరంలో 2,70,000 మంది చైనా విద్యార్థులు చదువుకున్నారు. ఇది అక్కడి మొత్తం విదేశీ విద్యార్థులు 4వ వంతు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల స్కెడ్యూల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. యుఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అమెరికన్లు చేసే పోస్టులను, కామెంట్లను సెన్సార్ చేయడానికి ప్రయత్నించే విదేశీ విద్యార్థులపై కొత్తగా వీసా నిషేధించడాన్ని ప్రకటించింది. అంతేకాకుండా తమ దేశానికి సామాజిక మాధ్యమాలకు కంటెంట్లు తీసేయమని నోటీసులు పంపడం, ఒత్తిడికి గురి చేసిన వారిపైన ఈ వీసా నిషేధం అమలు కానున్నట్లు అమెరికా పేర్కొంది.